కొంతమంది ప్లాస్టిక్ సర్జరీ చేసుకుంటున్నారు. ముక్కు కొంచెం సన్నగా ఉంది, కొంచెం పొట్టిగా ఉంది, కొంచెం పెద్దదిగా చేసుకోవడానికి, కళ్ళు పెద్దగా అవడం, ముఖాన్నంతా ఏం చేస్తున్నారు? ప్లాస్టిక్ సర్జరీ చేస్తున్నారు. యేసు నామములో ఆయనే మనకు సర్జరీ చేయగాక. సర్జరీ చేసి ఫేస్ని దేవుడు నార్మల్గా పెట్టాడు. అంటే ఆయన రూపాన్ని మనకి ఇచ్చాడు. దీనికి ఇంకా ప్లాస్టిక్ సర్జరీలు అవసరం లేదు. ఆయన మనకు వైద్యుడు. ఆయన మనకి ఎవరండి? పరమ వైద్యుడు. శిల్పకారి ఒక బండగా ఉన్న మనలను దేవుడు ఏం చేశాడండి? చక్కగా చెప్పుకున్నాడు. ఈరోజు ఎంతమంది బండగా ఉన్న మనల్ని దేవుడు చక్కగా శిల్పాన్ని, ఆ శిల్పకారి చక్కగా చెక్కాడండి. రెన్ను వేసినా, రిన్ పౌడర్ వేసినా ఆ మరక పోలేదు, మలినముగానే ఉన్నది. యేసుక్రీస్తు రక్తము వచ్చి మలినమైపోయిన మన వస్త్రాలన్నిటినీ ఏం చేశాడండి? తెలుపుగా మార్చేశాడు. హల్లెలూయా. నిజంగానే మనలో ఉన్న మలినమంతా, మురికంతా శుద్ధి చేయబడటానికి యేసుక్రీస్తు రక్తం మన మీద కుమ్మరించి, ఆయనే మనకి సోపుగా, ఆయనే మనకి సాకలివాడిగా ఉండి మన వస్త్రాలన్నీ ఉతికి మనకి ఏం చేశాడు తెలుసా? తెలుపుగా మార్చాడు. అందుకే ఈరోజు ఈ రూపం మనకి ఎలా దేవుడు ఇచ్చాడు. లేకపోతే మన రూపాలు అద్దం దగ్గరికి వెళ్తే ఇది నేనేనా అనేటట్టుగా ఉండేవాళ్ళం.